ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నా. హిల్ల సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పులు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. మన దేవుడు ఎంత గొప్ప దేవుడండి. తగిన కాలమందు మనకి ఆహారం ఇచ్చే దేవుడు. ఆయన దయ కొరకు ఎదురు చూస్తున్నాం. దాసుల కన్నులు యజమానుల చేతి తట్టు చూస్తున్నట్లు ఆయన కరుణ కొరకు, దయ కొరకు మనం ఆయన సన్నిధిలో కనిపెట్టుచున్నాం. సాయంకాల సమయమందు దేవుని యొక్క దయను పొందుకునే వారిగా, ఆయన తగిన సమయమందు మనల్ని హెచ్చించేవాడుగా, ఆయన గుప్పిలు విప్పి మనల్ని తృప్తిపరిచే విధంగా దేవుని సన్నిధిలోకి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తుతుల సింహాసనం మీద ఆసుడే నా గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. గతించిన కాలమంతా దేవా, నీ మహాకృపలో, దయలో దేవా, నీ బలమైన రెక్కల నీడలో దేవా, నీ కౌగిట్లో దేవా మమ్మల్ని దాచుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపతో దేవా, దయతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా ఆశ్రయ దుర్గమైన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా రక్షణకర్తానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత దేవాది దేవుడివే దేవా, గొప్ప దేవుడివే దేవా, బలవంతుడివే దేవా, మహాగణుడివే దేవా, అత్యున్నత సింహాసనం మీద ఆసుంటేను కూడా ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా, దీనులం దరిద్రం ఎన్నిక లేని మా మధ్యకి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా మధ్యకి వేవేల దూత గణపలతో దేవా, మా స్తుతుల సింహాసనం మీద ఆసుండేను వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృప చూపిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ మహా కనిక్రమం వలన దేవా, నీ కరుణ కటాక్షం వలన దేవా, దేవాది దేవ ఇదిగో మమ్మల్ని ప్రేమించి దేవా నీ చెంతకు మమ్మల్ని చేర్చుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజలుగా, నీ పిల్లలుగా దేవా, నువ్వు మేపడి గొర్రెలుగా దేవా, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా అనుదినము నీ పచ్చని దేవా, పచ్చిక బయలులో దేవా మాకు ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయిన దేవా, రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దేవా వాగ్దానాన్ని దేవా మా మీద నువ్వు నెరవేరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా అనుదినము అనుక్షణము దేవా నీ కనుపాప వలె మమ్మల్ని కాచి కాపాడడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ బలమైన రెక్కల నీడలో దేవా మాకు ఆశ్రయం దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపాక్షేములతో దేవా మా రాకపోకల్లో, ప్రయాణాల్లో దేవా నీ క్షేమం ఇచ్చినందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సమృద్ధి జీవముతో దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని పోషిస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా పోషకుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఈ సాయంకాల సమయమందు దేవా చేరువైన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ ఆత్మతో నింపి బలపరచవచ్చున్నాను. మా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, మా పూర్ణ శక్తితో దేవా నిన్ను స్తుతించి ఘనపరిచి నిన్ను ఆరాధించి నిన్ను ధ్యానించే కృప మాకు అందరికీ దయచేయబడుచున్నాను. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి అభిషేకించబడుచున్నానయ్యా. నీ కొరకు ఉపయోగపడే బలమైన పాత్రలుగా దేవా, ఘనమైన పాత్రలుగా దేవా నీ సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కలుగా దేవా మమ్మల్ని కట్టుకోబడుచున్నాను. మమ్మల్ని బలపరచబడుచున్నాను. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచబడుచున్నానయ్యా. జింటు తేనె దారుల కన్నా మధురమైన దేవా నీ వాక్యముతో దేవా మమ్మల్ని తృప్తిపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో అపరంజి వంటి దేవా దేవా విలువైన బంగారం కన్నా దేవా విలువైన మాటలతో దేవా మమ్మల్ని విలువగలగా మార్చమడుచున్నానయ్యా. వెలుగైన దేవా ఇదిగో తండ్రి నీ వెలుగైన మాటలతో దేవా, వాక్యమైన దేవుడా మమ్మల్ని ఇదిగో తండ్రి వాక్యముతో మా హృదయాల నిండా నీ జ్ఞానాన్ని ఉంచబడుచున్నానయ్యా. వాక్యమనే దేవా, వాక్యమనే జ్ఞానాన్ని దేవా మాలో ఉంచబడుచున్నానయ్యా. వాక్యంలో ఉన్న ప్రతి మర్మాన్ని, రహస్యాన్ని దేవా మేము తెలుసుకోవడానికి దేవా అయ్యా నీ జ్ఞానాన్ని మాకు దయచేయమడుచున్నాను. నీ వాక్యములో ఉన్న దేవా మరుగైన ధనమును వెతికినట్లు దేవా అయ్యా ఇదిగో మేము నిన్ను వెతికి దేవా నిన్ను కనుగొనే వారిగా దేవా అనుదినము నీ సన్నిధికి చేరిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొనొచ్చున్నాను. వారిని ఆత్మతో నింపి దేవా నువ్వు దేవా ఇదిగో తండ్రి తగిన సమయమందు దేవా మాకు తృప్తి దయచేయమడొచ్చున్నానయ్యా. నువ్వు గుప్పులు విప్పి దేవా మమ్మల్ని బలపరచబడొచ్చున్నాను. ప్రతి ఒక్క జీవి యొక్క కోరిక నువ్వు తీర్చబడొచ్చున్నానయ్యా. వారి హృదయాల్లో ఉన్న ఆశను నువ్వు నెరవేర్చబడొచ్చున్నాను అయ్యా. ప్రతి ఒక్క
హృదయాలను, తలంపులను దేవా పరిశోధించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. హృదయ రహస్యాలను ఎరిగినవాడా ఇదిగో తండ్రి మా హృదయాల్లో ఉన్న దేవా ఆశను తీర్చబడొచ్చున్నానయ్యా. అయ్యా నీ కృపతో దేవా చేరవచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో బలపరిచి దేవా నీ జ్ఞానంతో తృప్తిపరిచి దేవా నీ ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించబడుచున్నాను. రాజాదిరాజా ఇదిగో తండ్రి మేము స్థుతులు చేస్తుండగా దేవా ఈ సాయంకాలపు స్థుతి నైవేద్యం వలె దేవా ధూపం వలె దేవా మా స్థుతులని సన్నిధికి చేర్చుకోబడుచున్నానయ్యా. మా స్థుతుల సింహాసనం మీద ఆశీనికబడుచున్నాను. రాజాదిరాజా ఇదిగో ఆరాధన అంతా నీ చేతిలో పెడుతున్నామయ్యా. ఆది అంతం లేని వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అల్ఫా ఒమేగాను వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో ఆరాధన అంతటిని దేవా నువ్వు ప్రధాన యాజకుడిగా దేవా అధికారిగా దేవా మా తండ్రిగా యజమానుడిగా నువ్వు ఉండి నడిపించమని ఆరాధన అంతట్లో దేవా నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు దయచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా స్తుతిపాత్రుడా స్తోతారుడా స్తుతుల దుకు పూజాహారుడా అని పాట పాడుకుంటూ రాజాదిరాజుని స్తుతిద్దాం. స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకు పూజార్హుడా స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకు పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకు పూజార్హుడా నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగిని ప్రభు నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగిని ప్రభు శత్రువుల చేతి నుండి విడిపించిన కాపాడినావు శత్రువుల చేతి నుండి విడిపించిన కాపాడినావు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకు పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకు పూజార్హుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు నీ వాక్య ధ్యానమే రాత్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకు పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకు పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకు పూజార్హుడా
నా శత్రు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిని ప్రభు. నా శత్రు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిని ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకు పూజార్హుడా. అవునయ్యా, స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, పూజారుడా అని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. వేల్పుల్లో నీ వంటి వారు ఎవరున్నారయ్యా? మహాగణుడవు, మహోన్నతుడు దేవా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవడానికి కొందాలు చెల్లిస్తున్నాను. తండ్రి రొమ్మున ఆనుకున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఎంత గొప్ప దేవుడు దేవా! నీ విలువైన రక్తాన్ని దేవా మా కొరకు అభిషేకించిన వాడా, చిందించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మాలో ఉన్న ప్రతి డాకు దోషాన్ని దేవా, కళంకమును కడిగి వేయడానికి దేవా నీ ప్రాణాన్ని మా కొరకు త్యాగంగా అర్పించిన గొప్ప దేవానికి కొందాలు చెల్లిస్తున్నాను. నా అభిషక్తుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఆకాశముందు నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? నీవే మా ఆశ్రయ దుర్గమైన వాడా, ఆధారమైన వాడా నీ కొందాలు చెల్లిస్తున్నాను. మా కేడమై ఉన్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. సమస్యల వంటి శత్రువులు దేవా మా వెనుక తరుముచుండగా దేవా మేమెక్కడికి పారిపోగలం దేవా. ఆపత్కాల సమయమందు దేవా నీ పన్నశాలలో దేవా మమ్మల్ని దాచి కాచిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. నీ కుడారపు మాటను దేవా మమ్మల్ని దాచిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడవు దేవా! నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవా, నీ సన్నిధి మేము వచ్చినప్పుడు దేవా, మమ్మల్ని లోకమంతా విడిచిపెట్టిన దేవా, విడువని ఎడబాయని ప్రేమతో దేవా, నీ కృపతో దేవా, కన్న తండ్రిలా మమ్మల్ని ఆదరించినవాడా నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని నీ కనుపాపమని కాపాడినవాడానికి ఉందాలు చెల్లిస్తున్నాను. మా సమస్యల నుంచి దేవా, మా శత్రువుల నుండి దేవా, మా అనారోగ్యాల నుండి దేవా, మాకున్న బంధకాలన్నిటి నుండి దేవా మమ్మల్ని విడిపించిన విమోచకుడానికి ఉందాలు చెల్లిస్తున్నాను. నా విమోచకుడు సజీవుడని దేవా, నిన్ను స్తుతి గిరించడానికి దేవా, కనపరచడానికి దేవా మాకిచ్చిన చక్కని తరుణాన్ని బట్టి ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవే దేవా. అయ్యా, ఇదిగో తండ్రి నీ మారని ప్రేమతో దేవా, నీ అమూల్యమైన ప్రేమతో దేవా, నీ సన్నిధిలో దేవా, నీ విశ్వాసంలో ఎదగడానికి కృప చూపించబడుచున్నాను.
గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణావాత్సల్యం గలవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దీర్ఘశాంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దయామయడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా మమ్మల్ని ఇదిగో నీ అరచేతుల్లో చిక్కుకొని దేవా, అయ్యా మమ్మల్ని ఇదిగో ముదిమి వచ్చు వరకు దేవా ఎత్తుకొని ముద్దాడుచున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కౌగిట్లో మమ్మల్ని భద్రపరిచే దేవా, ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా నిన్ను ధ్యానించే కృపను మాకు దయచేసినవాడా, నీ ఆత్మతో మమ్మల్ని నింపబడుచున్నాను. నీవు మాతో మాట్లాడబడుచున్నాను. నీ స్వరాన్ని వినిపించబడవచ్చు దేవా. నీ పాదాల చెంత చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునే దేవా, నీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని, నీ ఆత్మతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము లూకాసు వార్త 15 అధ్యాయము. లూకాసు వార్త 15 అధ్యాయము 11వ వచనం నుంచి 32 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవ్వడును వానికేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడు అనని కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుణ్ణి కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడనూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక్క మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే
వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో అడుగుదాం. ఈ వాక్యములో ఉన్న మర్మాన్ని దేవుని సన్నిధిలో అడిగి ఆ మర్మంలో రహస్యాన్ని మనం తెలుసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాది దేవ, వాక్యం ఉన్న దేవుడా, ఇదిగో తండ్రి, కృపా సత్య సంపూర్ణగా దేవా మా మధ్య నివాసం చేస్తున్నవాడా, ఇదిగో తండ్రి, వాక్యంలో ఉన్న మర్మాన్ని దేవా మాకు తెలియజేయవచ్చున్నాను. అయ్యా, ఇదిగో దాచబడిన ధనమును వెతికినట్లు దేవా, అయ్యా, ఇదిగో తండ్రి, నీ వాక్యములో ఉన్న మర్మాన్ని మేము వెతుకుతుండగా దేవా, అయ్యా, ఇదిగో రహస్య నిధులను మాకు దయచేయమడుచున్నాను. ఈ వాక్యములో ఉన్న దేవా, అయ్యా, ఇదిగో జ్ఞానాన్ని మాకు దాయిచ్చేమడుచున్నానయ్యా. నీ దైవికమైన జ్ఞానముతో మమ్మల్ని నింపి దేవా, అయ్యా, మాలో ఉన్న ప్రతి దోషాన్ని, పాపాన్ని నీ వాక్యం అనే నీటితో మమ్మల్ని ఉదక స్నానం చేయించబడుచున్నానయ్యా. గొప్ప దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇగో తండ్రి, నీ గుప్పుల్ని విప్పగా దేవా ప్రతి జీవి దేవా తృప్తి పొందుతుంది కాబట్టి దేవా, ఇదిగో తండ్రి, గుప్పులు విప్పి దేవా, అయ్యా, ఇదిగో నీ గుప్పుల్లో ఉన్న దేవా వాక్యాన్ని, ఆహారాన్ని, జీవమన్నాని దేవా మాకు దయచేసి దేవా మమ్మల్ని తృప్తిపరచొడచున్నాను. నీ ఆత్మీయ అభిషేకంతో మమ్మల్ని నింపి దేవా ఈ వాక్యం ఉన్న ప్రతి మర్మాన్ని మాకు తెలియజేయమని నీ కృపతో, నీ తీవ్రతో దేవా, నీ ఆశీర్వాదంతో మమ్మల్ని బలపరచొడచున్నాను. అయ్యా, ఎన్నికలైన జ్ఞాపకం చేసుకుని దేవా, అయ్యా, ఇదిగో నీ స్వరాన్ని నాకు దయచేయమడొచ్చున్నానయ్యా. నీ స్వరాన్ని వినిపించబడొచ్చున్నానయ్యా. నీ మాటను నా నోట్లో పెట్టమడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో నా దేవాని సిలువు చాటును భద్రపరిచి దేవా, మరుగుపరిచి దేవా నువ్వు మాట్లాడమడొచ్చున్నానయ్యా. నీ విలువైన మాటలు మాకు దయచేయమడొచ్చున్నా. నీ విలువైన స్వరాన్ని దేవా, ఆత్మీయ స్వరాన్ని వినడానికి దేవా మా చెవులు తెరవచేయబడొచ్చున్నా. ఆత్మీయ జ్ఞానాన్ని మాకు దయచేసి దేవా నీవే మాతో మాట్లాడమడొచ్చు దేవా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనకి మనం ఇప్పుడు చదువుకున్న వాక్యం లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 32 వచనాలు చదువుకున్నాం. అన్ని చూసినప్పుడు మనకి తెలుసు ఈ కథ స్టోరీ అంతా మనకి తెలుసు. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడని మనకి ఈ స్టోరీ బాగా చిన్న సండే స్కూల్ దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ తెలుసు. కానీ మరి ఒక్కసారి మనం దేవుని సన్నిధిలో దేవుని యొక్క మర్మాన్ని తెలుసుకుందాం. అందులో ఉన్న మర్మాన్ని దేవుడు అప్పుడు యేసుప్రభు గారు చాలా విషయాల్లో ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతుండేవాడు. ఆ ఉపమానంలో ఒక స్టోరీ తప్పిపోయిన కుమారుడు దాని గురించి అందులో విలువైన మర్మాన్ని, రహస్యాన్ని మనం తెలుసుకుందాం. ఈ తప్పిపోయిన కుమారుడి స్టోరీలో ఇక్కడ ముగ్గురు మరి ఇక్కడ ఇద్దరు కుమారులు కనబడుతూ ఉంటారు. ఒకరేమో తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన కుమారుడు, అక్కడ తండ్రితో సహవాసం చేస్తున్న కుమారుడు. ఇద్దరు కుమారులు, ఒకడు పెద్ద కుమారుడు, ఒకడు చిన్న కుమారుడు. అక్కడ చూస్తున్నప్పుడు మొదటగా మనం చిన్న కుమారుడు సంగతి చూద్దాం. అక్కడ చూస్తున్నప్పుడు 11వ వచనంలో ఆయన ఇలా చెప్తున్నాడు. యేసుప్రభు గారు అక్కడున్న శిష్యులతో చెప్తున్నారు ఈ స్టోరీని. ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. మనం చూస్తుంటాం మన నిజ జీవితంలో మనం చూస్తున్నప్పుడు, మనం నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నప్పుడు దేవుని మందిరానికి, దేవుని స్వరం వినడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి అనేక మంది దేవుని సన్నిధిలో వస్తూ ఉంటారు. తర్వాత వారి కోరికలు తీరిపోయిన తర్వాత, వారి ఆశలు నెరవేరిన తర్వాత మరి వారెక్కడికి కనిపించరు. ఎవ్వరికీ కనిపించకుండా వారు వెళ్ళిపోవడం నేను చాలా నా చిన్నప్పటి నుంచి, నా బాల్యం నుండి నేను చూస్తున్న దృశ్యం. ఇక్కడ మనము కూడా అంతే. కొంతమంది ఇక్కడ తండ్రి దగ్గర ఆ ఇంటిలో
ఆ మనుష్యునికైతే ఇద్దరు కుమారులు చూపిస్తున్నారు. ఇక్కడ మనము కూడా నిజ జీవితంలో మనం ఉంటున్న సంఘములో, సహవాసములో, పరిచర్యలో చాలామంది వస్తూ ఉంటారు. కొంతమంది పెద్ద కుమారుడు వలె మరి సహవాసం చేస్తూ, ఆయనతోనే గడుపుతూ, ఆయన మాటను వింటూ, ఆయన ఆజ్ఞను పాటిస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటారు. మరి, మరి చిన్న కుమారుడు వలె వాళ్ళ భాగము వారికి వచ్చే వరకు దేవుణ్ణి విడిచిపెట్టకుండా అనేక విధాలుగా ఉపవాస ప్రార్థన, విసుగక ప్రార్థన, మరి అనేక రకాలుగా దేవుని స్వరాన్ని వినడానికి వారు ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటారు. ఇక్కడ తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో ఆస్తిలో తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. మనము కూడా మన పరమ తండ్రి అయిన దేవాది దేవుణ్ణి అడుగుతుంటాం. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో ఏ అవసరం కొరకైతే మనం వచ్చామో, ఉద్యోగం కొరకు వచ్చామా, వివాహం కొరకు వచ్చామా, బిడ్డల కొరకు వచ్చామా, లేదంటే ఆరోగ్యం కొరకు అని ఆస్తిలో భాగం, ఆశీర్వాదం అనే భాగం మనం పొందుకునే వరకు ఆ తండ్రిని, పరమ తండ్రిని, దేవాది దేవుణ్ణి, దయగల దేవుణ్ణి విడిచిపెట్టకుండా, ఆయన పాదాలు విడిచిపెట్టకుండా, ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా, ఆయన సన్నిధిలో ఆది ఆ భాగం ఆశీర్వాదం అనే భాగం పొందుకునే వరకు ఆయన్ని విడిచిపెట్టకుండా అడుగుతూనే ఉంటాం. అడిగిన తర్వాత ఆయన ఇస్తాడు. చక్కటి ఉద్యోగాన్ని ఇస్తాడు. ఇక్కడ అదే కుమారుడు అడిగాడు, అయ్యా ఇదిగో నా ఆస్తిలో నా భాగాన్ని నాకు ఇవ్వు అనగానే దేవుడు అనుగ్రహించాడు. తండ్రి ఇచ్చాడు. ఇక్కడ కూడా మన తండ్రి దయగల తండ్రి, కనికర తండ్రి, ఆయన కరుణా సంపన్నుడు. తండ్రి తన కుమారుల జాలి పడినట్లు ఆయన మన ఎడల జాలిపడే దేవుడు. మరి అటువంటి దేవుడు మనం ఏది అడిగినా, అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడండి. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు ఆయన ఆలకించి మనం ఏదైతే అడిగామో దాన్ని అందంగా తీర్చిదిద్ది మన ప్రతి అవసరమును ఆయన యొక్క కృప మహాదేశములో మనల్ని మన కోరిక నెరవేర్చే దేవుడు. అంత గొప్ప దేవుడు కాబట్టి మరి దేవుడు మనం అడిగినది ఏదైతే ఉద్యోగం అడిగామో, లేదంటే ఆశీర్వాదం కుటుంబం యొక్క ఆశీర్వాదం అడిగామో, లేదా బిడ్డల కోసం అడిగామో, లేదంటే ఆహ్, ఆరోగ్యం కొరకు అడిగామో, లేదా వివాహం కొరకు అడిగామో, లేకపోతే ఇల్లు గురించి అడిగామో, అవన్నిటిని ఆ భాగాన్ని ఇస్తాడు. ఆయన ఆశీర్వాదాలిచ్చే దేవుడు, ఆశ్చర్యకరుడైన గొప్ప దేవుడు. గొప్ప గొప్ప సంగతులతో, ఆశ్చర్యమైన క్రియలతో మనల్ని బలపరిచే దేవుడు. లెక్క పెట్టలేని ఆశీర్వాదాలను అనే భాగంతో మనల్ని నింపి మనం బలపరిచే దేవుడు. ఆ తండ్రిని అడిగాడు ఆ చిన్న కుమారుడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. మన దేవుడు అండి మనం ఏదైతే అడిగామో ఆయన అనుగ్రహించే దేవుడు, పంచి ఇచ్చే దేవుడు. అటువంటి దేవుడు మన తండ్రి. ఆయన అలా ఇచ్చినప్పుడు ఆయన మన తండ్రి కూడా మనకిస్తున్నాడు. ఇక్కడే ఇచ్చాడు. ఆ చిన్న కుమారుడికి ఇచ్చిన తర్వాత ఆ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. తండ్రి అయితే చక్కగా మరి ఆస్తిని ఇచ్చేశాడు. ఏదైతే ఆశీర్వాదం మనం అడిగామో ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. వివాహం జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, కుమారులు కుమార్తెలు పుడతారు, ఇల్లులు సంపాదించుకుంటాం, ఆస్తులు సంపాదించుకుంటాం. అప్పుడు ఏం చేస్తామంటే కొన్ని దినాల వరకు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, అయ్యా నువ్వంటి వారు ఎవరూ లేరు, నీవే మాకు గొప్ప దేవుడు అని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఉంటాం. కొన్ని దినములైన తర్వాత మరి దూరంగా ఆ చిన్న కుమారుడు వెళ్ళిపోయినట్లు మనము కూడా దేవుడు చేసిన గొప్ప సంగతులను మరిచిపోయి, ఆయన ఆశ్చర్యకరమైన సంగతులను మర్చిపోయి, దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోయి మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. అటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. ఆ కుమారుడు కొన్ని దినములైన తర్వాత తన తండ్రి ఇచ్చిన సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. సమస్తాన్ని సమకూర్చుకొని దూరదేశంలోకి పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారంలో దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్న మనము కూడా మనకిచ్చిన సంపదలను, ఆయనిచ్చిన ఆ గొప్ప
జీవ మార్గాన్ని విడిచిపెట్టి, మనము కూడా మనకిచ్చిన ఆశీర్వాదాన్ని పాడు చేసుకుంటాం. దేవునికి దూరం అయిపోతుంటాం. కొన్ని రోజుల వరకు, కొన్ని దినాల వరకు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు అని ఎంతగానో ఎన్నో సాక్ష్యాలు చెప్పి అందరిని ఉత్తేజపరిచిన వాళ్ళు కూడా కొన్ని రోజులకి ఆ సంగతి మర్చిపోతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది ఈ పరిస్థితిలో ఉంటున్నారు. దేవుడి సన్నిధిలో, దేవుని సన్నిధిలో మేలును పొందుకొని, ఆశీర్వాదాలు పొందుకొని, మరి దేవునితో సహవాసం చేస్తున్న పెద్ద కుమారులా ఉంటున్నామా? చిన్న కుమారుడిలాగా మన ఆశీర్వాదాన్ని తీసుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామా? ఆయన ఇద్దరికీ పంచిపెట్టాడు. పంచిపెడితే పెద్ద కుమారుడైతే తండ్రి దగ్గరే ఉంటున్నాడు. మరి చిన్న కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. కొన్ని దినములైన తర్వాత మన నిజ జీవితంలో కూడా, మన పరిస్థితుల్లో కూడా మనం దూరంగా వెళ్ళిపోతుంటాం. ఏదో ఒక ఆ ఉద్యోగంలో ఉన్న పని ఒత్తిడి వలన దేవునికి దూరం అయిపోతుంటాం. అంతవరకు ప్రార్థన చేసి, వాక్యము చదివి, ఆ ఉద్యోగం వచ్చే వరకు ఎంతగానో ప్రార్థనలు చేసి అలసిపోతుంటాం. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆ ఉద్యోగం అనే పని ఒత్తిడి వలన దేవుని పక్కన పెడుతూ ఉంటాం. అలాగే వివాహం చేసుకున్న తర్వాత, ఆ వివాహంలో ఉన్న సమస్యలతోటి, ఆ వివాహంలో ఉన్న సుఖంతోటి, సంతోషంతోటి దేవుడిని కూడా పక్కన పెడుతూ ఉంటాం. బిడ్డలు లేరు అని దేవుని సన్నిధిలో బిడ్డల కొరకు ప్రార్థించిన వారు కూడా ఆ బిడ్డలు చూసుకుంటూ, ఆ బిడ్డల యొక్క సంతోషాన్ని, ఆ బిడ్డల యొక్క వాళ్ళకి చదువుల గురించి దేవుని మళ్ళీ పక్కన పెడుతూ ఉంటాం. అన్ని విషయాల్లో ఇంటినిచ్చిన దేవుడిని, ఆ ఇంటిలో ఉన్న వాటిలో అన్ని సమస్తం సమకూర్చుకున్న తర్వాత దేవుడిని స్తుతించడం పక్కన పెడుతుంటాం. మనము కూడా అప్పుడప్పుడు చిన్న కుమారుడు మారే తప్పిపోతూ ఉంటాం దేవుని సన్నిధిలో. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చిన్న కుమారుడు తప్పిపోవడం కాదు, మనము తప్పిపోతున్నామేమో. ఈరోజు మనం పరీక్షించుకుందాం. మన జీవితాలను పరీక్షించుకుందాం. మనము పొందుకున్న ఆశీర్వాదాలను, దేవుని సన్నిధిలో పొందుకున్న ఆశీర్వాదాలను తర్వాత కొన్ని దినాలదైన తర్వాత దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నామా? దేవునికి సమీపంగా వస్తున్నామా? అనేది మనం పరీక్షించుకోవాలి. మన జీవితాలను ఆయన వాక్యముతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన స్వరం వినబడుతున్నప్పుడు, ఆయన స్వరం గంభీరమైన స్వరం, అరణ్యమును కదిలించే స్వరం, ఆయన స్వరం యెహోవా స్వరం ప్రభావం గలది, బలమైనది. ఆ స్వరం మనకు వినబడినప్పుడు మనలో ఉన్న లోటుపాట్లు సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో తప్పిపోయిన కుమారుడు వలె మనం ఉండకుండా దేవుని సన్నిధిలో మనల్ని మనం సరిదిద్దుకుందాం. అప్పుడు మరి ఆ కుమారుడు చాలా దూరం వెళ్ళిపోయాడు. తనకిచ్చిన ఆస్తిని, ఆశీర్వాదాన్ని పాడు చేసుకొని మరి 14వ వచనం చూసినప్పుడు అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవ్వడును వానికేమియో ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను అని అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఆ వ్యాపారం దుర్వ్యాపారాలు చేసి, దేవునికి తండ్రికి దూరంగా వెళ్ళిపోయి, తనకున్నదంతా తనకిచ్చిన ఆస్తినంతటిని పాడు చేసేసుకొని ఖర్చయిపోయి, ఏమీ లేక కరువుతో నిలబడిపోయాడు. అక్కడ కరువొచ్చింది. భయంకరమైన కరువు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ దేశమందు గొప్ప కరువొచ్చిందంట. ఎలాంటి చూస్తున్నామా? ఆ దూర దేశమందు గొప్ప కరువొచ్చింది. దేవుని విడిచిపెట్టాడు. దేవుని యొక్క దగ్గర సమృద్ధిగా ఆహారం ఉంది. దేవుని యొక్క దగ్గర సమృద్ధి జీవం ఉంది. ఆయన దగ్గర సమృద్ధి ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటినన్నిటిని విడిచిపెట్టి దూర దేశానికి వెళ్ళిపోయి, అక్కడ గొప్ప కరువు రాగా, ఆ దేశమందు గొప్ప కరువు రాగా, అప్పుడు ఆ పందుల యొక్క పొట్టును తింటూ, ఆ పందుల పొట్టు కూడా దొరకలేదంట. అక్కడ చూసినప్పుడు ఒకని చెంతకి వెళ్ళి, అక్కడికెళ్ళి ఆ పందులు మేపడానికి ఒప్పుకున్నాడు. ఆ పందుల యొక్క పొట్టు తిందామనుకుంటే, నిప్పుకొని ఆశపడి గాని, ఎవ్వడును వానికేమీ పెట్టలేదంటున్నాడు. అంటే ఆ పందుల పొట్టు కూడా దొరకలేదు. మనము దేవునికి దూరం అయితే
ఆయన యొక్క సమృద్ధిని మనం పోగొట్టుకుంటాం. కరువులోకెళ్ళిపోతాం. దేవుడు వాక్యం కరువైపోతది. ఆయన ప్రార్థన కరువైపోతది. ఆయన ఆశీర్వాదం కరువైపోతది. అటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. దేవునికి సమీపంగా ఉండాలి. దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి. దేవుని యొక్క ప్రసన్నతను, ఆయన తోడును, ఆయన దయను కోరుకునే విధంగా మన జీవితాలను కట్టుకుంటూ ఉండాలి. ఏదో ఒక క్షణంలో మనం తప్పిపోయి ఉంటాం. ఈ రోజు సరిచేసుకుందాం. దేవుని సన్నిధిలో పరీక్షించుకుందాం. అయ్యా! ఇదిగో నిన్ను ఏ సమయంలో, ఏ పరిస్థితిలో, ఎటువంటి ఆశీర్వాదాన్ని నేను కోరుకున్నానో, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, నా ఆస్తిని నాకిచ్చిన తర్వాత, నా ఆశీర్వాదం అనే భాగాన్ని నాకిచ్చిన తర్వాత, నేను దూరమైపోయానేమో అని దేవుని సన్నిధిలో పరీక్షించుకుందాం. అక్కడ ఆ చిన్న కుమారుడైతే ఆ దేశంలో గొప్ప కరువు వచ్చినప్పుడు అక్కడ ఆ దేశంలో ఉన్న ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఆ పొలంలో పనిచేయడానికి వెళ్ళి అక్కడ పందులు మేపుతున్నప్పుడు ఆహారం లేక కనీసం ఆ పందులు పొట్టైనా తిందామని ఆశపడ్డాడు గాని కనీసం ఆ పందుల పొట్టు కూడా వానికి పెట్టలేదంట. మనమేమో సమృద్ధిగా ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టి మన పోషకుడైన దేవుణ్ణి విడిచిపెట్టి ఆశీర్వాదానికి కారకుడైన దేవాది దేవుని విడిచిపెట్టి మనం ఎప్పుడైనా దూరం వెళ్ళిపోతున్నామేమో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రార్థనా పూర్వకంగా ఆయన చెంతకొద్దాం. వాక్యమైన దేవుని దగ్గరకొద్దాం. ఆయన వాక్యము మనల్ని పోషిస్తది. అలనాడు ఇజ్రాయేలును ఆకాశం నుండి మన్నాను కురిపించి వారిని తృప్తిపరిచిన దేవుడు. మనం ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఆయన మేపే గొర్రెలుగా ఆయన యొక్క ఆయన ఆయన స్వరాన్ని వినేవారుగా మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని సమృద్ధిగా నింపే దేవుడు. ఇక్కడ చిన్న కుమారుడి పరిస్థితి చూస్తున్నప్పుడు పందులను మేపడానికి వెళ్ళాడు. పొలంలో పనిచేయడానికి వెళ్ళిన వాడిని పందులు మేపడానికి పంపించారు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితో చూస్తున్నారు. కనీసం ఆ పందుల పొట్టుతోనైనా తన కడుపు నింపుకుందామని ఆశపడ్డాడు కానీ పందుల పుట్టు కూడా దొరకలేదు. మరి ఎంత భయంకరంగా ఉంటే కనీసం గొర్రెలు కాదు, కనీసం మేకల్ని కాదు, పశువుల్ని కాదు, పందులను మేపడానికి పంపించాడు. పందులు ఆ పందుల గురించి వింటున్నప్పుడు మరి యేసు ప్రభు గారు మరి ఆ ప్రాంతానికి గలిలయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సేన అనే దెయ్యం పందులను కోరుకుంది. పందుల ఆత్మను కోరుకుంది. అక్కడ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. అక్కడ ఆ పందులను కాసేవాళ్ళున్నారు. పందులను మేపేవాళ్ళున్నారు. ఆ సముద్ర ప్రాంతంలో అనేకమంది ఉన్న ఆ సేన 7 దెయ్యాలు పట్టిన ఆ సేన అనే దెయ్యం పందుల ఆత్మలోకి వెళ్ళడానికి ఆశపడింది. అంటే పందుల యొక్క ఆత్మ ఎంత దురాత్మైనదో చూస్తున్నామా? వావి బురదలోని, మురుకులోని భయంకరమైన చెత్తలోనే వాటి తిండి కూడా చెత్త, బురద ఎందుకు పనికిరాని దాన్ని. అటువంటి ఆ ఫుడ్‌ను కోరుకుంటున్నాడు. ఆ ఆ ఆహారాన్ని కోరుకుంటున్నాడు. కానీ ఆహారం కూడా అది దొరకటలేదు. అంటే మనము దేవునికి దూరంగా జరిగితే మన పరిస్థితులు ఎలా ఉంటాయో దేవుడు తప్పిపోయిన కుమారుడి స్టోరీ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం తెలుసుకోవాలి. దేవునికి దూరంగా ఉంటే ఎలా ఉంటది? దేవునితో సమీపంగా ఉంటే ఎలా ఉంటది? దేవుని కలిగి జీవిస్తే ఎలా ఉంటదో ఈ తప్పిపోయిన కుమారుడు స్టోరీలో మనకు తెలుస్తుంది. ఆయనకి దూరం అయిపోయాడు. తన ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత అంతవరకు చేసిన ప్రార్థనలు, అంతవరకు చేసిన దేవుని ఒక ధ్యానం, వాక్య ధ్యానం, దేవుని సహవాసం, దేవునితో ఆయనకున్న సంబంధాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే ఎందుకు పనికిరాని బురద వంటి, చెత్త వంటి, ఎన్నిక లేని పందుల యొక్క పొట్టు తినడానికి కూడా దొరకట్లేదు. అటువంటి పరిస్థితులకు దిగజారిపోయినప్పుడు అప్పుడు ఆ చిన్న కుమారుడికి బుద్ధొచ్చింది. అయ్యా! ఇదిగో నా తండ్రి ఇంటిలో నా పనివారే సమృద్ధిగా తింటారే! నాకెందుకీ బాధ? నేను నా తండ్రి యొద్దకు వెళతాను అంటున్నాడు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం అనే జ్ఞానంతో నింపబడుతున్నప్పుడు, దేవుని యొక్క స్వరాన్ని మనం వింటున్నప్పుడు, ఆయన మన ఆత్మ అయిన దేవుడు మన హృదయాలతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైనా దేవునికి దూరంగా జరిగితే, రండి నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఆయన దయామయుడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు మన ఎడల జాలిపడే దేవుడు. ఆయన దయాపూర్ణుడు ఆయన, దయా వాత్సల్యం గలవాడు ఆయన, దీర్ఘశాంతుడు ఆయన, మన కొరకు ఎదురు చూసే దేవుడు. కాబట్టి అక్కడ కుమారుడు బుద్ధి వచ్చిందంట. ఆ పందులు పుట్టినా దొరకనప్పుడు అప్పుడు బుద్ధి వచ్చి నేనైతే ఇక్కడ
ఆకలికి చచ్చిపోతున్నాను. నా తండ్రి ఇంటిలో ఎంతోమంది కూలివాండ్రు, ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంటదే. ఇక్కడ నాకు పందుల పొట్టు కూడా నాకు దొరకట్లేదు అని అప్పుడు దేవుని తెలుసుకుంటున్నాడు. తండ్రి యొక్క విలువను తెలుసుకుంటున్నాడు. మనము అంత దూరం వెళ్ళేవక్కర్లేదు. దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తున్నాం మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం కాబట్టి ఆయన ఏ క్షణంలోనైనా తప్పిపోయి ఉంటే మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుని దగ్గర కూలివాండ్రకి అన్నము సమృద్ధిగా ఉంటున్నప్పుడు, ఆశీర్వాదం సమృద్ధిగా ఉంటున్నప్పుడు, ఆరోగ్యం సమృద్ధిగా ఉంటున్నప్పుడు, మరి దీవెనలు సమృద్ధిగా ఉంటున్నప్పుడు, ఆయన సన్నిధిలో మరి వాగ్దానాలతో తృప్తిపరుస్తున్న దేవుడు. ఆయన గుప్పులు విప్పగా ప్రతి ఒక్క జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తున్న దేవుడండి. ఆయన గుప్పిలిలో ఆయన గుప్పిలు విప్పుతున్నాడు. మన కోసం ఆయన ఆశతో ఎదురు చూస్తున్న దేవుడు. అటువంటి దేవుడి దగ్గరికి మనము పరిగెట్టుకుని వెళదాం. తప్పిపోయిన కుమారుడైతే వెంటనే బుద్ధి వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళుతున్నాడు. కూలివాండ్రికి అన్నము సమృద్ధిగా ఉంటే నేను ఆయన కుమారుణ్ణి. కనీసం నాకు ఇంత అన్నం పెట్టడా అని ఆశతో ఎళ్తున్నాడు. అవును, దేవుడు నిన్ను, నన్ను ఆయన శ్రేష్టమైన కుమారులుగా, కుమార్తెలుగా, కొడుకులుగా, కుమార్తెలుగా మనల్ని పిలుస్తున్న దేవుడండి. ఆయన మనల్ని శ్రేష్టమైన పేర్లు ఇచ్చి, ఇదిగో నా కుమారుడా నా ఉపదేశమును ఆలకించమని మరి సామెతలు 2, 3 అధ్యాయాల్లో నా కుమారుడా, నా కుమార్తెలు అని పిలుస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. మనల్ని ఆయన సన్నిధిలో కుమార్తెలుగా, కుమారులుగా ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని ఎన్నుకున్న దేవుడండి. ఆయనెన్నడూ విడిచిపెట్టొద్దు. ఆయన సన్నిధిలో ఆయన యొక్క గృహంలో ఆయన ఒక పరిశుద్ధ స్థలములో మనం ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్న ఘనత, మహిమలు, ఆ బల సౌందర్యములతో సంపూర్ణ సంతోషంతో నింపే దేవుడు. వెంటనే కుమారునికి బుద్ధి వచ్చింది. ఆ చిన్న కుమారుడు బుద్ధి వచ్చి తప్పు తెలుసుకొని ఎళ్తున్నాడు. మరి చూస్తున్నప్పుడు 18వ వచనాన్ని దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడు కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుణ్ణి కాననెను. ఎంత గొప్పగా చూస్తున్నామండి ఈ తండ్రి. తప్పిపోయిన కుమారుడిలో ఆ పశ్చాత్తాపం కనబడుతుంది. అయ్యా! ఇగో నాకు బుద్ధి వచ్చింది కాబట్టి ఇప్పుడు నా తండ్రి ఇంటికి వెళ్తాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను. ఏమనంటే, తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధముగా పాపం చేశానయ్యా. నన్ను క్షమించయ్యా! ఇక మీదట నేను నీ కుమారుడిని కాదు, అసలు యోగ్యుడినే కాను. నీ కూలివాళ్ళు ఒక్కనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి యొద్దకు వెళ్తున్నాడు. ఎంతగా తగ్గించుకుంటున్నాడండి. అటువంటి తగ్గింపు స్వభావం దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనం వినయముతో అడిగితే ఆయన దీనులను, దరిద్రులను ఆయన ప్రేమించే దేవుడండి. ఎన్నిక లేని వారిని, పెంట కుప్ప మీద ఉన్న వారిని ఆయన ఎక్కలేంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించే దేవుడండి. ఉన్నత స్థానాల్లోకి నడిపించే దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన ఆ చిన్న కుమారుడు ఏ రోజైనా వస్తాడు, ఎక్కడి నుంచైనా వస్తాడు అని ఎదురు చూస్తున్నాడంట. అందుకోసమే వాడింకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూచి కనికరపడుతున్నాడు. నన్ను గురించి కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు నా చెంతకు వస్తాడు. నా స్వరం విని, నా గొర్రెలు నా స్వరం వింటాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, ఆయన మేపడి గొర్రెలమైన మనల్ని ఆయన ఎదురు చూస్తున్నాడు. నా స్వరాన్ని విని నాతో కలిసి ఉండడానికి, నాతో జీవించడానికి, నాతో పరలోకంలో ఉండడానికి, నిత్య రాజ్యములో ఆయనతో సహవాసం చేయడానికి నా కుమారుడు, నా కుమార్తె నా దగ్గరికి వస్తాదని ఆయన ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆడింకా దూరంగా ఉన్నాడంట. ఎక్కడో దూరంగా ఉండగానే ఆ కుమారుడు రాగానే కౌగలించుకున్నాడండి. అటువంటి స్థితిలో ఉన్నాడు దేవుడు మనల్ని
మనల్ని పిలుస్తున్నాడు. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రమ్మని యిర్మీయా భక్తుడు చెప్తున్నాడు. మనం అవును మనం దేవుని యొక్క పిల్లలము. ఇశ్రాయేలులుగా మనం పిలుచబడబడుతున్నాం. అటువంటి మనల్ని ఆయన పిలుస్తున్నాడు. తిరిగి దేవునికి దూరంగా వెళ్ళిపోయిన నువ్వు, ఇదిగో రా, తిరిగి నా దగ్గరికి రావాలి. నా రానుద్దేశించిన తిరిగి నా యొద్దకే రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఆయన చేతులు చాపి, ఆయన అరచేతులు చాపి నిన్ను నన్ను కౌగలించుకోవడానికి రెడీగా ఉంటున్నాడు. అటువంటి దేవుడు. మరి తండ్రి, ఆ తండ్రి వెంటనే చూసి, ఎక్కడో దూరంగా ఉన్న ఆ కుమారుడిని చూసి అడుగుదాం, నా తండ్రిని అడుగుదాం అని ఆ కుమారుడు పశ్చాత్తాపపడి, తగ్గించుకొని, నేనసలు యోగ్యుడిని కాదు, ఇంక నేను కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడిని కాను. కనీసం అక్కడ తండ్రి ఇంటిలో ఉన్న పనివారిగా, కూలివారిగా నేను ఉండడానికైనా నాకు తండ్రి ఇస్తాడా అని మరి వస్తున్నాడు. తండ్రి దగ్గరికి వస్తుంటే, తండ్రి ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని తన చేతులు చాపి పిలుస్తున్నాడు. రండి, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తున్నా అన్నాడు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేతును. నా కాడి సులువైనది, నా కాడి తేలికైనది అంటున్నాడు. నేను సాత్వికుడను, ప్రేమామయుడును, దయామయుడైన దేవుడిని. దేవుడు మన కొరకు ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడండి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు. తప్పిపోయిన కుమారుడు కనబడగానే, రాగానే ఆ అబ్బాయి మీద పడి కనికరపడ్డాడంట. అవును, మన దేవుడు కనికర సంపన్నుడు. ఆయన, ఆయన కనికర సంపన్నుడు, కరుణా వాత్సల్యం గలవాడు, దీర్ఘశాంతుడు, దయా వాత్సల్యం కలిగిన దేవాది దేవుడు. అటువంటి దేవుడు తండ్రి ఆ కుమారుడు రాగానే పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. అవును, ఆయన మనల్ని ముదిమి వచ్చు వరకు తన చెంకనెత్తుకొని ముద్దాడుచున్న దేవుడండి. అటువంటి దేవుణ్ణి మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఆయన పాదాలను విడిచిపెట్టకూడదు. ఆయన సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆయనతో మన చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేసేవారిగా, ఆయనతో సహవాసం చేసేవారిగా ఉంటూ ఉండాలి. మరి దావీదైతే నీ గడప యొద్దనే నాకు నివాసం అంటున్నాడు. చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేదని అంటున్నాడు. అవును, మనము కూడా దేవుని సన్నిధిలో మన జీవిత అంతం వరకు ఆయన సన్నిధిలో మన నివాసం చేసేవారిగా ఉంటూ ఉండేవాళ్ళు. మనకు వచ్చిన ఆశీర్వాదాలు మనం పొందుకొని ఆ సంతోషంలో దేవుని విడిచిపెట్టకూడదు. కలిగిన బాధల్లో దేవుని విడిచిపెట్టకుండా దేవుని చెంతనే చేరి మనం ఉంటుంటే దేవుడు మనల్ని దీవించి ఆశించే దేవుడు. అంతేకాకుండా వెంటనే మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడండి. ముద్దు ప్రేమకు చిహ్నం. ఎంత ప్రేమమయుడండి మన దేవుడు. ఆయన ప్రేమతో మనల్ని ఆదరిస్తున్న దేవుడు. ఎంత మంచి దేవుడండి. ఆయన ప్రేమను మనల్ని రుచి చూపిస్తున్న దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, తండ్రి యొక్క ప్రేమ మన యెడల ఎంత గొప్పదంటే, తనకున్న ఏకైక అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి మన కొరకు ఒక గొర్రె పిల్లగా బలిగా అర్పించాడండి. ఆ బలి అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో మన పాపాలను కడిగి, మనలో ఉన్న దోషాలు కడిగి, మనలో ఉన్న కళంకాన్ని, డాగును దాన్ని ప్రతీదీ తీసివేసి, ఆయనలో యేసుక్రీస్తుని యొక్క అమూల్యమైన విశ్వాసములో నీతి రాజ్యానికి వారసులుగా మనల్ని ఆయన సన్నిధికి పిలుచుకుంటున్నాడండి. అటువంటి ప్రేమ అండి. తనకున్న ఏకైక కుమారుని మన కొరకు అప్పగించిన పరమ తండ్రి. ఆ తండ్రి మన మీద ముద్దు పెట్టుకుంటున్నాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. మనల్ని కౌగలించుకుంటున్నాడు. ఆయన దక్షిణ హస్తముతో ఆయన యొక్క కౌగిలిలో మనల్ని బందీలుగా చేస్తున్నాడు. ఆయన రెక్కల నీడలో మనకి ఆశ్రయం దయచేస్తున్నాడు. దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు. అటువంటి దేవుడు మన తండ్రి. మరి ఇక్కడ చూసినప్పుడు ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న తరువాత అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడు కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి
మరలా బ్రతికెను. తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. కుమారుడైతే తను తగ్గించుకొని వచ్చాడు. దేవుని బలిష్టమైన హస్తముల కింద మరి ద దీన మనసు కలిగి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు హెచ్చించే దేవుడు. అటువంటి దీన మనసుతో, తగ్గింపు మనసుతో తను చేసిన తప్పంతటిని తెలుసుకొని తను పశ్చాత్తాపపడుతూ, అయ్యా! ఇదిగో నేను పాపం చేశానయ్యా! నీకు తండ్రికి పరలోకానికి నేను విరోధముగా పాపం చేశాను. అయ్యా! నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఆయన ఎంత సంతోషంతో మరి ఆ కుమారుడిని నేను అసలు నీకు కుమారుడుగా అనిపించుటకు యోగ్యుడు కానయ్యా అంటుంటే ఆయన ఆ తగ్గింపు స్వభావాన్ని, ఆ దీన స్వభావాన్ని, ఆ దాన్ని చూసి, ఆ ప్రేమను చూసి ఆయనైతే అంటున్నాడు దాసులను పిలిచి, "ఇదిగో త్వరగా ప్రశస్త వస్త్రాలు త్వరగా తెచ్చిపెట్టండి. వీనికి చేతికి ఉంగరం పెట్టండి. పాదాలకు చెప్పులు తొడిగించండి" అంటున్నాడు. అవును, దేవుడు సిద్ధ మనసు అనే చెప్పులు తొడిగింపజేస్తున్నాడు. ప్రశస్త వస్త్రములు, ప్రతిష్ట వస్త్రములు ధరింపజేస్తున్నాడు. నేను కూలివాడిగా, దాసుడుగా నీ చెంతనుంటానయ్యా. నేను తప్పు చేశానయ్యా అని తప్పిపోయిన కుమారుడు అంటుంటే, ఆయన తన కౌగిట్లో దాచుకొని ముద్దు పెడుతూ, "అయ్యా! నువ్వు అక్కడుండవలసిన వాడు కాదు. ఇదిగో నీకు ప్రశస్త వస్త్రములు ధరించండి. చేతికి ఉంగరాన్ని తొడిగించండి" అని మరి చెప్పులేమో తొడిగించమంటున్నాడు. ఎంత గొప్ప బహుమానాలు దయచేస్తున్నారండి. ప్రశస్త వస్త్రములు, రక్షణ వస్త్రములు, ప్రతిష్ట వస్త్రములు ధరింపజేస్తున్నాడు. నువ్వు కుమారుడుగా ఉండాలే గాని, నువ్వు దాసుడు కాదు అని ఆయన మరి ముద్దు పెట్టుకుంటూ ఆయన దాసులకు ఆజ్ఞిస్తున్నాడు. అయ్యా! ఇదిగో నా కుమారుడికి ప్రశస్త వస్త్రములు ధరింపజేయండి. నా కుమారుడికి మంచి ఉంగరాన్ని, బంగారపు ఉంగరాన్ని తొడిగించండి. బంగారపు ఉంగరం అధికారానికి సూచన. దేవుని యొక్క అధికారులుగా, రాజులుగా, యాజకులుగా ఆయన అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడు. సిద్ధ మనసు అని చూడుని దయచేస్తున్న దేవుడు. అటువంటి తండ్రి ప్రేమను మనం కూడా పొందుకోవాలి. మనం ఎక్కడైనా తప్పిపోయుంటే దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుడిచ్చే బహుమానాల్ని, తండ్రి ఇచ్చే బహుమానాల్ని మనము కూడా పొందుకుందాం. తండ్రి అయితే చక్కగా విందు చేస్తున్నాడు. క్రొవ్విన దూడను తెస్తున్నాడు. సంతోషపడండి అంటున్నాడు. నా కుమారుడు వచ్చాడు. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెనని అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషంతో గంతులు వేస్తూ ఆనందిస్తున్నారు. అవును, మనం ఎప్పుడైనా తప్పిపోయుంటే, ఏ క్షణమైనా తప్పిపోయుంటే ఆయన సన్నిధిలో ఒక్క క్షణం, అయ్యా! ఇదిగో నీకు విరోధముగా నేను పాపం చేశానని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆయన కృప చూపించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. ఇక్కడైతే ఆ కుమారుణ్ణి ఆయన యొక్క విలువైన శ్రేయస్కర ఆశీర్వాదాలతో ఆయన అలంకరిస్తున్నాడు. ప్రశస్త వస్త్రములు దేవునికి యాజకులుగా, ప్రతిష్ఠ వస్త్రములుగా, రక్షణ వస్త్రాలు అక్కడ ధరింపజేస్తున్నాడు. అంతేకాకుండా అధికారానికి గుర్తుగా మరి ఉంగరాన్ని తొలగింపజేస్తున్నాడు. సిద్ధ మనసు రాజ్యాన్ని ఆయన దేవుని రాజ్యానికి సిద్ధ మనసును చెప్పులు తొలగింపజేస్తున్నాడు. ఎటువంటి గొప్ప మరి అలంకరణ ఆయన అలంకరిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయన అలంకరించినప్పుడు అక్కడ సంతోషముతో అక్కడ అంతా జరుగుతుంది. నిజంగా మన జీవితాల్లో కూడా తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో మనం ఉంటే ఒక్కసారి మరి తిరిగి దేవుని యొద్దకి ఆయనిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, ఆయనిచ్చే బహుమానాల్ని పొందుకోవడానికి ఆయన చెంతకు చేరుదాం. అంతేకాకుండా ఆ తర్వాత చూసినప్పుడు ఆయన ఎంతో సంతోషంతో ఆ కుటుంబం అంతా ఉంటుంటే అక్కడే ఆయన తండ్రి అయిన కుమారుడు, పెద్ద కుమారుడు తిరిగి వస్తున్నాడు. పెద్ద కుమారుడు పొలములో దేవుని రాజ్యం కొరకు దేవుని పని చేసుకుంటూ దేవునితో సహవాసం చేస్తూ ఉన్న ఆ కుమారుడు ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడు ఆ వాద్యములు, నాట్యములు అన్నీ జరుగుట విని అక్కడున్న దాసుల్ని పిలిచి అడుగుతున్నాడు. "ఏం జరిగిందయ్యా?" అని అడిగితే ఆ దాసుడు అతనితో చెప్తున్నాడు, "నీ తమ్ముడొచ్చాడు. అతను అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున మీ తండ్రి ఇక్కడ సంతోషముతో క్రొవ్విన దూడను వధించి చక్కగా సంతోషంగా అక్కడ జరుగుతుందయ్యా. సురక్షితంగా వచ్చాడు. ఏ ఆపద కలగకుండా, ఏ ప్రమాదం కలగకుండా తను బుద్ధి తెచ్చుకొని మళ్ళీ తన దగ్గరికి వచ్చాడు" అని ఆ దాసుడు చెప్పినప్పుడు అంతవరకు తండ్రితోనే సహవాసం చేసిన ఆ పెద్ద కుమారుడు కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏమంటున్నాడో చూద్దామా?
28వ వచనం చూస్తున్నప్పుడు, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక, అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నాని, నీ ఆజ్ఞ నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక్క మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించుదు అని చెప్పాను. ఆ అబ్బాయికైతే పెద్ద కుమారుడికైతే చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అతను అంటున్నాడు, అయ్యా ఇదిగో ఇంతవరకు నేను లోపలికి రాను అంటే వెంటనే ఆ తండ్రి పరిగెట్టుకొని వస్తున్నాడు. ఆ తండ్రి పరిగెట్టుకొని వచ్చి అంటున్నాడు, అయ్యా ఇదిగో లోపలికి రా అమ్మా, లోపలికి రా నా పెద్ద కుమారుడా అని పిలిచి బతిమాలుతున్నాడంట. ఆ తండ్రి ఆ కుమారుణ్ణి బతిమాలుతున్నాడు. బతిమాలుకుంటుంటే లోపలికి రమ్మని అందుకు అతడు తన తండ్రితో అంటున్నాడు, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించున్నానే. అవును. మనం కొన్ని సంవత్సరాల నుంచి దేవుని పాదాలను విడిచిపెట్టకుండా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఆయన చెంతనే ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆగో మనం పాపం చేసిన వాళ్ళకి లేదా దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తున్నావే, నన్ను విడిచిపెట్టేసావని ఎక్కడో ఎప్పుడో ఒకప్పుడు మనము కూడా ఆ విషయంలో తప్పిపోతూ ఉంటాం. కానీ దేవుని మీద కోప్పడుతూ ఉంటాం. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు మనము కూడా ఆహ్, దేవుడు నిన్నెంతగా సేవించానే, నిన్నెంతగా ప్రేమించానే, నాకెందుకొచ్చింది ఈ కష్టమని దేవుని మీద కోప్పడుతూ ఉంటాం. దేవుని మాట వినకుండా, దేవుని యొక్క స్వరాన్ని వినకుండా దూరంగా వెళ్ళిపోతుంటాం. అక్కడ కూడా జరుగుతుందదే. మనం దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవునితోనే ఉంటున్నప్పుడు, మనకి కష్టం, శ్రమ, బాధ, కన్నీరు వచ్చినప్పుడు కూడా మన ఆపత్కాల సమయంలో ఆయన ఒక పర్ణశాలలో మనల్ని దాచి కాపాడే దేవుడని, ఆయన గుడారము చాటున ఉన్న దేవుడని, మనల్ని దాచి ఉంచిన దేవుడని మర్చిపోతూ ఉంటాం. అంతేకాకుండా ఆయన మన పక్షాన ఉండి యుద్ధము చేసిన దేవుడని, మనకు అనారోగ్యాలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు ఆయనని మనం నిందిస్తూ ఉంటాం, కోపపడుతూ ఉంటాం. గానీ ఆయన మనకు అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులు ఆయన మన పక్షాన ఉండి, మనకు తోడుగా ఉండి నడిపించాడన్న సంగతి మర్చిపోయి కోప్పడుతూ ఉంటాం. ఇక్కడ కూడా జరుగుతున్నది అదే. పెద్ద కుమారుడు అంతవరకు అయ్యా నీతోనే నిన్నే సేవిస్తున్నానే, నీతోనే ఉంటున్నానే, నీ ఆజ్ఞలు వింటున్నానే, నీ ఆజ్ఞల మాటలు, నీ వాక్యాన్ని విని గైకుంటూ, నీ వాక్య ప్రకారమే నేను జీవిస్తున్న నాకు ఎప్పుడైనా ఎప్పుడైనా నాకొక గొర్రె పిల్లను గాని, ఒక మేక పిల్లను గాని నాకిచ్చావా అని అడుగుతున్నాడు. నాకు ఆశీర్వాదం ఇచ్చావా? నాకీ లేదంటే నాకు ఇదిచ్చావా? అదిచ్చావా? అని అడుగుతున్నాడు. దేవుడు సమృద్ధిగా ఆ విలువను, ఆ సమృద్ధి అయిన విలువను తప్పిపోయిన కుమారుడు తెలుసుకున్నాడు. ఆ తప్పిపోయిన కరువులోకెళ్ళిపోయి, ఆ గొప్ప కరువులోకెళ్ళిపోయి, పంది పొట్టు తినడానికి కూడా తన చెంతకు రాకపోయినప్పటికీ, అప్పుడు బుద్ధి వచ్చి తెలుసుకున్న మరి చిన్న కుమారుడు మరి సమృద్ధిగా దేవుని తండ్రి ఇంటిలో ఉంటున్న తనకి తెలియలేదు. అవును మనము కూడా దేవుడు చేసే గొప్ప సంగతులను మనం మర్చిపోతూ ఉంటాం. అనుక్షణము ఆయన కనుపాప వలె మనల్ని కాపాడుతున్న దేవుడు, ఆయన అరచేతిలో మనల్ని చెక్కున్న దేవుడిని మర్చిపోయి నాకేమి ఇచ్చావు అనుకుంటూ ఉంటాం. కానీ మనం పెద్ద కుమారుడులా ఉండకూడదు. దేవునితో సహవాసం చేస్తూ దేవుడు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఆయన యొక్క నామాన్ని ఘనపరచెదనని దావీదు భక్తుడి వలె ఆయన్ని ఘనపరిచే విధంగా ఉంటూ ఉండాలి. ఆయన సన్నిధిని మనం విడిచి ఉండక, ఆయన సన్నిధిలో గడిపేవారుగా, ఆయన పాదాల చెంత ఆయన గడప యొద్దనే చిరకాలము జీవించేవారుగా ఉంటూ ఉండాలి. మనం చూస్తున్నాం మొదట చిన్న కుమారుడు తప్పిపోయాడు. తర్వాత పెద్ద కుమారుడు తప్పిపోతున్నాడు. కానీ తండ్రి అంటున్నాడు, మరి ఇగో అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు. నావన్నీయు నీవి. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే అంటున్నాడు. అవును. మనకి దేవునితో ఉన్నప్పుడు దేవునిలో ఉన్నవన్నీ మనవే. దేవుడే మనకు తోడుగా
ఉంటున్నాడు. దేవుడే మనకి ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడన్న మరి సంగతిని, ఆ మర్మాన్ని మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఆ రహస్యాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. నేను దేవునితో సహవాసం చేస్తున్నాను. నాకేంటి బాధలు, నాకేంటి శ్రమలు, నాకేంటి కష్టాలు, నా కన్నీరు అని ఎప్పుడు చింతించొద్దు. ఎందుకంటే దేవునితో నువ్వు ఉంటున్నావంటే నా దేవుడు నీతో ఉన్నట్లే. దేవుడు ఎల్లప్పుడూ కూడా నీతో నాతో కూడా ఉన్న దేవుడు. అంతేకాకుండా దేవుని కలిగి ఉన్నప్పుడు, దేవునిలో నువ్వు ఆనందిస్తున్నప్పుడు ఆయన యొక్క ఆనందం నీకు అనుగ్రహించే దేవుడు. ఆయన పరిశుద్ధ స్థలములోని మరి ఘనతయు, బల సౌందర్యములు, సంపూర్ణ సంతోషాన్ని ఆయన మనకి అనుగ్రహించే దేవుడండి. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవాది దేవుడు అక్కడ చెప్తున్నాడు, నావన్నీ నీవి అని అంటున్నాడు. నా సంతోషంలో నువ్వు కూడా పాలు భాగస్థులవు, ఆనందపడడం యుక్తమే అంటున్నాడు. ఈ నీ తమ్ముడైతే చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. అవును, మనము కూడా మన కొరకు కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనము కూడా ఎప్పుడైనా చింతిస్తున్నామేమో, ఎంతైనా చింతిస్తున్నామేమో, ఆ చింత యావత్తు తీసేస్తే దేవుడు దేవుడు యొక్క కృపను, ఆయన యొక్క ఘనతను, ఆయన యొక్క సంతోషాన్ని మనం అనుభవించే వారిగా ఉంటాం. ఆయన సన్నిధిని మరి చూసినప్పుడు మరి కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు కదా. 11వ వచనంలో, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అవును, ఎప్పుడైతే మనము దేవునితో సహవాసం చేస్తున్నామో, దేవునితో అంటుగట్టబడుతున్నామో, ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, జీవ మార్గంలోనికి, జీవములోనికి, నిత్య రాజ్యములోనికి, నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. నేనెల్లప్పుడూ నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవే అంటున్నాడు. అవును, దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం. ఆయనతో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఆయనలో ఉన్నవన్నీ మనకి ఆశీర్వాదాలే. ఆయనలో ఉన్న మరి సంతోషమంతా మనకే ఇస్తున్నాడు. ఆయన మన కొరకు, ఆయనే మనతో ఉంటున్న దేవాది ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడండి. ఎక్కడైనా తప్పిపోయి ఉంటే ఈరోజు దేవుని సన్నిధిలో మరి తప్పిపోయిన కుమారుడు తనను తాను తగ్గించుకొని, నేను యోగ్యుని కానయ్యా నీకు కుమారుడుగా ఉండడానికి అని తాను తగ్గించుకొని పశ్చాత్తాపడి, అయ్యా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను దుర్వ్యాపారంలో పెట్టి పాడు చేసేసానే, పనికిరాని వాడిగా అయిపోయానే, పాడైపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాను, దగ్గరున్న సమృద్ధిని విడిచిపెట్టి నేను దూరంగా వెళ్ళిపోయానే, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదంలో నేను, నా సంతోషంలోని, నా కష్టంలో, నా బాధలో నేను మర్చిపోయానని మనం ఒక్కసారి దేవుని సన్నిధిలో, మనం ఎక్కడైనా తప్పిపోయి ఉంటే దేవుని సన్నిధిలో అడుగుదాం. అడిగి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు ఆయన మన మీద కనికరపడే దేవుడు, జాలిగల దేవుడు. మరి మా పశ్చాత్తాపం పడినప్పుడు దేవుడు మనకు క్షమించే దేవుడు, ఆయన దయగల దేవుడు. ఆయన వెంటనే మెడ మీద పడి కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు తప్పిపోయిన కుమారుని. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన పిలుస్తున్నాడు. ఆయన కౌగిల్లోకి పిలుస్తున్నాడు. ఆయన చెంతకు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన యొక్క దగ్గరున్న బహుమానాలు మనకు కలిగిస్తున్నాడు. ప్రశస్త వస్త్రాలు ధరింపజేస్తున్నాడు. చక్కటి అధికారమైన ఉంగరాన్ని ధరింపజేస్తున్నాడు. సిద్ధ మనసు, నిత్య రాజ్యానికి సిద్ధ మనసును చేస్తున్న దేవుడు. రక్షణ వస్త్రాలతో అలంకరిస్తున్నాడు. శ్రేష్ఠ ఆశీర్వాదాలతో, అపరంజి కిరీటముతో మనల్ని ఎదుర్కొంటున్న దేవుడు. కాబట్టి దేవాది దేవుడు అంటున్నాడు, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము దూరంగా వెళ్ళిపోకూడదు. మరి పెద్ద కుమారుడు వల్ల కోపపడకుండా దేవునితో ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకునే వారిగా, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకునే వారిగా ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో నిత్యము, ఆయన పరిశుద్ధ మందిరములో, ఆయన పరిశుద్ధ స్థలములో చిరకాలం మందిరంలో గడిపే స్థితి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను, దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక
తిరుగుచున్నాను కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తు చున్నాను కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తు చున్నాను గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తు చున్నాను కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తు చున్నాను ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తు చున్నాను పాపవుభిలో పడియున్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా పాపవుభిలో పడియున్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తు చున్నాను కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తు చున్నాను ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తు చున్నాను ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తు చున్నాను మహాపరిశుద్ధుడైన మా దేవా నీ నామమునకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ నూతన సంవత్సరములో 2026 సంవత్సరంలో ఈ ఫిబ్రవరి నెలలో మమ్మల్ని ప్రవేశింపచేసినందుకే నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా తెహిల్లా మినిస్ట్రీస్ అనబడే నీ పేరు పెట్టబడిన మందిరములో నీ సన్నిధానములో అనునిత్యము ప్రభువా మరి చల్లపూట సాయంకాల సమయంలో మా యొద్దకు దిగి వచ్చి మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా అవును తండ్రి ఈ లోకమును మీరు ఎంతగానో ప్రేమించారు దేవా మీ ప్రాణము పెట్టునంతగా మీరు ప్రేమించారు తండ్రి ఆ కొరకు పాపులమైనటువంటి మనుష్యుల కొరకు దేవా పరలోక సింహాసనమును విడిచిపెట్టి తండ్రి యొక్క కుడి పార్శ్వమును విడిచిపెట్టి ఈ లోకానికి నర శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్యకు వచ్చి రక్త మాంసములలో పాలివాడై మా మధ్యన నివసించిన యేసు ప్రభు నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎంత గొప్ప ప్రేమామయుడు యేసయ్య దేవా రాత్రి ప్రభువా నీ దాసురాలి ద్వారా మీరు మాతో మాట్లాడిన మీ యొక్క ప్రతి మాటను బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును తండ్రి తండ్రి నుంచి కుమారులు స్వాస్థ్యమును పొందుకొనుట వారికి హక్కు తండ్రి నుంచి ఆస్తిని పొందుకొనుట వారికి హక్కు దేవా తప్పిపోయిన చిన్న కుమారుడు తన తండ్రి నుంచి తనకు రావలసినటువంటి ఆస్తినంతటిని తీసుకువెళ్ళి పాడు చేసి పాడైపోయి చెడు సాంగత్యము చేసి నీకు దూరముగా జరిగిపోయినప్పుడు మరలా ప్రభువా అతను పశ్చాత్తాపము నొంది మారు మనస్సు మంది నీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు త్రోసివేయలేదు మీరు ప్రేమతో చేరదీశారు తండ్రి
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒక లోక సంబంధమైన వ్యక్తి తన తప్పిపోయిన కుమారుని ఎడల ప్రేమ చూపించినట్లుగా అంతకంటే ఎక్కువైన ప్రేమను, విలువైన ప్రేమను మా ఎడల మీరు చూపించి, చేత, మా అపరాధముల చేత మేము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మా కొరకు మీరు యుక్త వయసులో మరణించారు ప్రభా. మీ ప్రాణాన్ని పెట్టారు తండ్రి. దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాలో ఏ నీతి యోగ్యత లేనప్పటికీ ప్రభు, నీ పిల్లలుగా మమ్మల్ని మార్చుకొని నీ అనాది సంకల్పము చేత, నీ వాత్సల్యత చేత, నీ కరుణ చేత ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా పాపముల చేత బంధించబడిన స్థితిలో ఉండగా మమ్మల్ని విడిపించి నీ హక్కున చేర్చుకొని ప్రభువా తండ్రి, ఎలా అయితే కుమారుణ్ణి చూడగానే లేచి వెళ్ళి పరుగున వెళ్ళి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరింపజేసి, చేతికి ఉంగరమును ధరింపజేసి, కాళ్లకు చెప్పులను తొడిగించి, దేవా మరి క్రొవ్విన దూడను వధించి సంతోషించెను. ఒక పాపి రక్షణ పొందినప్పుడు, ఒక పాపి మారు మనస్సు నైనా పొందినప్పుడు, మరలా మేము తప్పిపోయిన స్థితిలో నుంచి మీ వైపుకు మేము తిరగగలిగితే ఆ తండ్రి సంతోషించిన దానికంటే ఎక్కువగా మీరు సంతోషించేటటువంటి దేవుడై ఉంటున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభువా, తండ్రికి దూరముగా జరిగిన ఏ కొడుకు పరిస్థితి అయినా ఈ లోకంలో ఇంతే. పరమ తండ్రివైన నీకు దూరముగా జరిగిన ఏ విశ్వాసి యొక్క జీవితమైన ప్రభువా, అది ఎందుకు పనికిరానిదిగా పోతుంది, శాపగ్రస్తమైపోతుంది. దేవా, కరువు, కొరత, లేమి అన్నీ మా జీవితాల్లో వస్తాయి. ఈ రాత్రి నీ మాటలు విన్నటువంటి మేము దేవా, మీకు దూరముగా జరిగే అనుభవంలో ఒకవేళ మేముంటే మీ మాటల ద్వారా మా హృదయాలను మార్చమని, దేవా మునుపు మేము దూరస్తులుగా ఉన్నప్పటికీ ఇప్పుడు మేము మీకు సమీపస్తులుగా మారడానికి, తద్వారా మీ కుమారులు అనిపించుకోవడానికి మీ కృప దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎందరైతే ప్రభువా తండ్రి దగ్గర నుంచి ఆస్తి పొందుకున్న కుమారుడు వలె పరమ తండ్రి అయిన మీ దగ్గర నుంచి ఐశ్వర్యము, ఆశీర్వాదములు పొందుకున్న తర్వాత తప్పిపోయి వెళ్ళిపోతున్నారు, లోకంలోకి తిరిగిపోతున్నారు, వారందరూ కూడా మరలా భయంకరమైనటువంటి కరువులో పడకుండునట్లు, భయంకరమైనటువంటి శాపములోనికి వారు పోకుండానట్లు తండ్రి, ఈ రాత్రి ప్రతి ఒక్క హృదయాన్ని మీ మాటలతో మీరు తాకినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మరలా నా యొద్దకు రండి, మీ భారమంతటిని నా మీద మోపండి, నా కాడి సులువు తేలికైనదని ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని మీ ప్రేమపూర్వకమైనటువంటి పిలుపుతో మరొకసారి నీకు దూరంగా జరిగిన ప్రతి ఒక్కరిని మీరు పిలుస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అగాపే ప్రేమ అయినా మీరు కలిగి ఉన్నారు. మీ ప్రేమకు ఎల్లలు, హద్దులు, లోతులు లేని ప్రేమ, ఎటువంటి కొలతలు లేనటువంటి ప్రేమ, తల్లి కన్నను తండ్రి కన్నను మిన్న అయినటువంటి మీ ప్రేమ. దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తప్పిపోయిన స్థితిలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మరలా మీరు హక్కున చేరి మా మెడ మీద పడి మీరు ముద్దు పెట్టుకునే మీ ప్రశస్త వస్త్రములు మాకు ధరింపజేసి, మీ మహిమ ఉంగరమును మాకు ధరింపజేసి, అయినా మాకు నూతనమైనటువంటి పాదరక్షలు ధరింపచేసి నీ నిత్య రాజ్యములోనికి ప్రభువా మేము ప్రవేశించడానికి సిద్ధపాటు కలిగి, ఇదిగో పెండ్లి వివాహమునకు సిద్ధపాటు కలిగి ప్రభువా మేము రావడానికి మీరు మా కొరకు తండ్రి మమ్మల్ని మరలా మీరు పిలుచుకున్నందుకై, మరలా మీ హక్కును మీరు చేర్చుకున్నందుకై, మరలా మమ్మల్ని ప్రేమించినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు, మేమందరము కూడా తప్పిపోయిన కుమారులము, కుమార్తెలమే తండ్రి. ప్రతిరోజు మేము తప్పిపోతూ ఉన్నామయ్యా.
నీతో మేము చేసుకున్న నిత్య నిబంధనలో నుంచి, దేవా, మా ఎడల నీవు కలిగి ఉన్నటువంటి ప్రేమపూర్వకమైన నీ సంకల్పములో నుంచి, నీ ప్రేమలో నుంచి తండ్రి, ప్రతిరోజు మేము తప్పిపోతుండగా ఈ శక్తి, మీ బలము దయచేయమని, మారు మనస్సు దయచేయమని, మరలా మీ తట్టు తిరిగే కృప దయచేయమని, మీ అభిషేకము, ఆశీర్వాదము, మీ దీవెన, మీ ప్రేమ మరలా పొందుకునే కృప మా అందరికీ దయచేయమని. దేవా, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఎంత సంతోషించాడో, ఈ రాత్రి అందరైతే ఈ వాక్యము ద్వారా వారి హృదయాలు కదిలించబడి, మనస్సు మార్చబడి, మరలా ఎందరైతే నీ వైపు తిరుగుతున్నారు వారందరినీ బట్టి నీవు సంతోషించే దేవుడై ఉన్నావు. వారందరినీ బట్టి నీవు ఎంతగానో సంతోషించేటటువంటి దేవుడై ఉన్నావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, కొన్నిసార్లు మేము చిన్న కుమారుడి వల్లే తప్పిపోతున్నాం, కొన్నిసార్లు మేము పెద్ద కుమారుడు తప్పిపోతున్నాం. ఈ రాత్రి మాలో ఉన్నటువంటి దేవా లోపాలన్నిటినీ కూడా మీరు మాకు చూపించారు. దేవుడికి దూరంగా జరిగిన ప్రతి ఒక్కరూ ఎలా కరువులోనికి, కొరతలోనికి, లేమిలోనికి, దరిద్రములోనికి, శాపములోనికి నెట్టివేయబడతారు. మరలా నా దేవుడే నాకు దిక్కు, నా దేవుడే నన్ను క్షమిస్తాడు, నా దేవుడే నన్ను ప్రేమిస్తాడని అందరైతే నీ తట్టు తిరగగలుగుతారు. వారందరినీ ప్రభువా మీరు ఎలా హక్కున చేర్చుకుంటారో మీ మాటల ద్వారా మాకు తెలియజేసిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీ గొప్ప కార్యాన్ని జరిగింపచేస్తున్నందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, తప్పిపోయిన కుమారుల వలె, తప్పిపోయిన గొర్రె వలె ఈ రాత్రి మేము నీ సన్నిధిలో ఉండగా, గాయపడిన గొర్రె వలె మేము మీ సన్నిధిలో ఉండగా మమ్మల్ని బాగు చేసేటటువంటి పరమ వైద్యుడిగా మీరున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. దారి కానక తిరుగుచున్నాం ప్రభువా, నీకు దూరముగా జరిగిపోయి ప్రభువా, దారి తప్పిపోయి మేము తిరుగుచుండగా మమ్మల్ని మరలా నీ దగ్గరికి చేర్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. పాప ఊబిలో పడిపోయి ప్రభువా లేవలేక కూరుకుపోయి ఉండగా ఆ ఊబిలో నుంచి మమ్మల్ని పైకి లేపి మా అడుగులను స్థిరపరిచిన దేవా, సమతలమైన భూమి మీద మమ్మల్ని నిలిపిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ తెహిలా సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, మీ చిత్త ప్రకారముగా ఈ సంఘమును మీరు పేరు పెట్టి పిలుచుకున్న మీ సంఘము ద్వారా అయినా మరి ప్రతి దినము నీ వాక్యము ప్రకటించబడుతుండగా నీ సహాయం దయచేసి ఈ వాక్యము ఎందరికైతే అవసరమై ఉన్నదో ఇది వారికి హృదయాలకు చేరు పర్యంతము కూడా మీ కృప దయచేయమని, ఈ వాక్యము కొరకు ఎదురు చూస్తున్న వారిని ప్రభువా మీరే ఏల వేసి వారిని పిలుచుకొని రమ్మని, ఈ మాటల ద్వారా వారి గాయపడిన హృదయాలకు దయచేయమని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీ గొప్ప ప్రేమను ఈ సంఘము పట్ల మీరు చూపిస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ఆశిష్ ఆరోన్ల యొక్క ఫైనల్ ఎగ్జామ్స్ నకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక.
ఆమేన్. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.